ఈ రోజు మీకు క్లాసెస్ అంతా కూడా మనకి ట్రాన్స్లూషన్ పౌడర్ ఎందుకు వాడతాం, కాంపాక్ట్ ఎందుకు యూజ్ చేస్తాం, అసలు పౌడర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఇలాంటివి. సో పౌడర్స్ వల్ల ఏంటంటే మన మేకప్ ట్రాన్స్లూట్ అవ్వకుండా ఉండడానికే కానీ, డ్రాగ్ ప్రూఫ్ కానీ, స్వెట్ ప్రూఫ్ కానీ దేనికైనా మెయిన్ రోల్ ఉంటుంది. అండ్ మన స్కిన్ టోన్ వచ్చేసరికి ఒక టోన్ కన్నా మంచి ఎన్హాన్స్ అయ్యి ఒకే టోన్ లో స్టాండ్ బై ఉండటానికి కూడా మనకి ట్రాన్స్లూషన్ పౌడర్స్ కానీ, కాంపాక్ట్ పౌడర్ కానీ ఎనీ పౌడర్ ని మాత్రం యూజ్ చేస్తాం మేకప్ లో. సో దాంట్లో మనకు వచ్చేసరికి ఫేస్ స్కిన్ టోన్ కి ఏం యూజ్ చేయాలి, మీడియం టోన్ కి ఏం యూజ్ చేయాలి, డీప్ స్కిన్ కి ఏం యూజ్ చేయాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఫేస్ స్కిన్ వచ్చేసరికి వైట్ పౌడర్స్, ట్రాన్స్లూషన్ పౌడర్స్ అండ్ పింక్ పౌడర్. పింక్ పౌడర్ వచ్చేసరికి మన స్కిన్ బ్రైట్నింగ్ కి కూడా యూజ్ చేస్తాం. అట్లనే మీడియం టోన్ లో వచ్చేసరికి పౌండ్ కేక్ అని, ట్రాన్స్లూషన్ పౌడర్స్ అని, ఆల్మండ్ పౌడర్స్ అని అన్ని యూజ్ చేస్తాం. డీప్ స్కిన్ కి వచ్చేసరికి బనానా పౌడర్ అండ్ క్యారమెల్ పౌడర్, డీప్ పౌడర్స్, ఇట్లా మనం ఒక్కొక్క స్కిన్ టోన్ ని బట్టి ఒక్కొక్క పౌడర్ ని యూజ్ చేస్తాం. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన మా పేజ్ ని ఫాలో అయిపోయి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఈ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎట్లాంటి డౌట్ ఉన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మా స్మార్ట్ బ్యూటీ స్టూడియోని విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ.